వెళ్ళకండి. యాహ్! డన్ మా. సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాం. లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. టుడే క్లాస్‌లో వచ్చేసి క్లయింట్స్ అంటే ఎవరు? సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ అంటే ఏంటి? అనేది టుడే క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. టుడే ఆర్ టుమారో మనకి థియరీ కంప్లీట్ అవుతుంది. డే ఆఫ్టర్ టుమారో నుంచి మనము కాన్ఫిగరేషన్స్‌కి వెళ్తాం. ఓకే. సో, నేను లైక్ సర్వర్ యాక్సెస్ పర్సన్‌ని నంబర్ ఇస్తాను గ్రూప్‌లో. తనకి కాల్ బ్యాక్ చేసి మీరు సర్వర్ యాక్సెస్‌ని తీసుకోండి. ఓకే. సో, మీ యొక్క ల్యాప్‌టాప్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని మీరు లైక్ ఎనీ డేస్‌కి డౌన్‌లోడ్ చేసుకోండి. ఎనీ డేస్‌కి డౌన్‌లోడ్ చేస్తే అతను మీకు వాట్సాప్ చేస్తాడు. సర్వర్ యాక్సెస్ దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో వీడియో చూపిస్తాడు. వీడియో పంపిస్తాడు. దాని ద్వారా 5 నిమిషాల్లో మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. డన్. యాహ్! ఫస్ట్ వన్ చూడండి. పీపీటీ కనపడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. పీపీటీ కనపడుతుందా? హలో! సే యెస్ ఆర్ నో. కనపడుతుందా లేదా? యెస్ సార్. కొంచెం రియాక్ట్ అవ్వండి రోబోలాగా ఉండకుండా. ఓకే. డన్. చూడండి. సో, హూ ఈస్ ఏ క్లయింట్ ఇన్ ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ? క్లయింట్స్ అంటే ఎవరు? క్లయింట్‌ని మనం హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారండి ఎస్ఏపీలో. సో, ఎస్‌సి, సి4లో వీరి యొక్క డీటెయిల్స్ అనేది మనం చూస్తాం. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపీలో చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తారు. ఫ్యూచర్‌లో గాని, రేపు రియల్ టైమ్‌లో మీరు జాబ్ చేసేటప్పుడు గాని, క్లయింట్స్ అనేవారు లేకపోతే మనకి వర్క్ అనేది చాలా తక్కువగా దొరుకుతాయి. కాబట్టి క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్‌లో క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే మనకి ప్రాజెక్ట్స్ అనేవి రావు. బట్ మీకు వర్క్ చేయడానికి ప్లేస్ ఉండదు. రిక్రూట్‌మెంట్ ఉండదు. సో, కాబట్టి మార్కెట్‌లో క్లయింట్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటే మీకు వర్క్ అనేది ఇయర్స్ పెరుగుతూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు టీసీఎస్ కంపెనీలో పనిచేసినా, విప్రోలో పనిచేసినా, కాగ్నిజెంట్‌లో పనిచేసినా, ఇన్ఫోసిస్‌లో పనిచేసినా క్లయింట్స్ అనేవాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ కంపెనీస్‌కొస్తేనే మీకు వర్క్ ఉంటుంది. సాలరీస్ కూడా హైక్ అవుతాయి. లేదంటే ఒకటే సాలరీతో పని చేయాల్సొస్తుంది. క్లయింట్స్‌కి, ఐటీ కంపెనీస్‌కి మధ్యలో మీరు పనిచేస్తూ ఉంటారు. ఓకే. సో, అన్నమాట. మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగినా చెప్పాలి. క్లయింట్ అనేవాళ్ళు హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని మీరు చెప్పాల్సొస్తుంది. ఓకే. సో, మనకి ఎస్ఏపీలో ఎంతమంది క్లయింట్స్‌ని మనం క్రియేషన్ చేయొచ్చు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి. 999 క్లయింట్స్‌ని మీరు క్రియేషన్ చేసుకోవచ్చు అనేది మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సొస్తుంది. ఇది 3 డిజిట్ నంబర్‌తో ఉంటుందండి. ఇది 3 డిజిట్ నంబర్‌తో ఉంటుంది. సో, క్లయింట్స్ అన్నా, సర్వర్స్ అన్నా ఒకటే. శాండ్‌బాక్స్ సర్వర్ ఆర్ క్లయింట్, డెవలప్‌మెంట్ క్లయింట్, క్వాలిటీ క్లయింట్, ప్రీ ప్రొడక్షన్ క్లయింట్, ప్రొడక్షన్ క్లయింట్. ఇలా 5 మెంబర్స్ ఉంటారు. ఈ విధంగా 5 మెంబర్స్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఈ 5 క్లయింట్స్‌లలో మనకి మెయిన్‌గా రియల్ టైమ్‌లో ఉపయోగపడేది డెవలప్‌మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఇవి 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యాహ్! సో, మనకి రియల్ టైమ్ స్క్రీన్ ఇలా ఉంటుందమ్మా. ఓకే. యూరోప్ కావచ్చు. ఓకే. తర్వాత యూఎస్‌డి కావచ్చు, ఐఎన్ఆర్ కావచ్చు. అంటే ఏంటి మనం ఏ విధంగా చెప్పొచ్చు? లైక్ ఇప్పుడు మీరు జాబ్‌లోకి తీసుకున్న తర్వాత టీసీఎస్ కంపెనీ, మీరు ఇండియా కంపెనీ కిందనే పనిచేస్తారని గ్యారంటీ లేదు. యూరోప్ కంపెనీ కిందనే పని చేయొచ్చు. ఓకే. లేదంటే యూఎస్‌డి కంపెనీ అంటే అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇండియా కావచ్చు. ఏ కంపెనీలో మీరిచ్చినా కూడా పని చేయాల్సిందే కంపల్సరీగా. అదైతే మ్యాండేటరీ. బట్ వీటిలో అన్నిట్లో మీకు యాక్సెస్ ఉండదు. ఏ కంపెనీకైతే ఉంటుందో ఆ కంపెనీకే నీకు యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లయింట్ 3 డిజిట్ నంబర్‌తో ఉంటుంది. రియల్ టైమ్‌లో ఎస్ఏపీలో 3 డిజిట్ నంబర్‌తో మీకు యాక్సెస్ అనేది ఉంటది. ఓకే. తర్వాత క్లయింట్స్ డేటా. క్లయింట్స్ డేటా 3 రకాలండి.
ఓకే. ఈ డేటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుందంటే టేబుల్స్‌లో సేవ్ అవుతుంది. అది SC16Nలో మనం చూసుకోవాల్సొస్తుంది. SC16Nలో దీన్ని మనం చూసుకోవాల్సొస్తుంది. ఓకే. మీకు ఇంటర్వ్యూస్‌లో అడిగినా చెప్పాలి. క్లయింట్స్ డేటా ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పాలి. కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంటారు. ఓకే. ఇప్పుడు దీంట్లో బీకామ్ స్టూడెంట్స్ ఉన్నా, ఓకే. ఎంబీఏ, ఎంకామ్ స్టూడెంట్స్ ఉన్నా. ఇప్పుడు అకౌంట్స్‌లో మనం తీసుకున్నట్లయితే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ పరంగా అకౌంట్స్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ బిజినెస్‌లో జరుగుతాయి? ఎవరైనా చెప్పగలరా? ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ జరుగుతాయండి? ఎనీవన్ చెప్పండి చూద్దాం. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే సార్ బుక్ చెప్పండి. కీపింగ్ ఎలాంటి టైప్ లోని ఆఫ్ For nominal account, real account. yes. Based on this, we'll do the transactions. ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నాను. నేను ఆ రూల్స్ అడగట్లేదు. ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ జరుగుతాయి? Payments, receivables, హ్మ్. ఏంటది? invoicing, banking, హ్మ్. ఇంకా? ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయాలంటే ఏం అకౌంట్స్ జరుగుతాయి చెప్పండి? అదే మన బిజినెస్ వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే ఏం అకౌంట్స్ జరుగుతాయి చెప్పండి? sales account. హ్మ్. సో, ఇక్కడ 3 రకాల Unit డేటా account. అని చెప్పాను. కస్టమైజింగ్ డేటా అనేసి. ఇప్పుడు మీ బిజినెస్‌లో మీరు సేల్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, పర్చేజ్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలన్నా, టాక్సెస్ మీరు పోస్టింగ్ చేయాలన్నా, ఫస్టు కాన్ఫిగరేషన్ చేయాలి. వితౌట్ కాన్ఫిగరేషన్స్ చేయకుండా మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయలేరండి. ఓకే. సో, అకౌంట్స్ పేయబుల్ గాని, అకౌంట్స్ రిసీవబుల్స్ గాని, అసెట్ అకౌంటింగ్ గాని, జీఎస్టీ గాని, డన్నింగ్ గాని, ఏపీపీ గాని, విత్‌హోల్డింగ్ టాక్స్ గాని వీటన్నిటిని మీరు ఫస్టు ఒక ఎంట్రీ పాస్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్‌లో ఎఫ్ఐ కన్సల్టెంటు ఆ ప్రొసీజర్ ముందుకు వెళ్ళడానికి గల వర్క్‌ని బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్స్ రూపంలో ఎస్ఏపీ ఎఫ్ఐ సిఓ కన్సల్టెంట్ చేస్తారండి. ఓకే. అది మీరు గమనించాలి. ఓకే. బ్యాక్ ఎండ్‌లో కస్టమైజింగ్ డేటా అంతా కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు. బాగుంది. ఎందుకు చేస్తారు? బిజినెస్‌లో జరిగే డైలీ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే, బిజినెస్‌లో జరిగే పర్చేజ్ గాని, సేల్ గాని, ఎక్స్‌పెన్స్ గాని, ఇన్‌కమ్స్ గాని, ఓకే. బ్యాంక్ డిపాజిట్స్ కానీ, విత్‌డ్రాస్ కానీ ఏవైనా జరగాలి అంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లో జరిగితే రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనకు ఫ్రంట్ ఎండ్‌లో జరుగుతాయి. దానికి గల వర్క్ అంతా మొత్తం ఎవరు చేయాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు. తర్వాత మాస్టర్ డేటా. ఓకే. ఇప్పుడు వెండార్స్ కానీ, కస్టమర్స్ కానీ, జీఎల్స్ కానీ ఇప్పుడు వెండార్స్ ఓన్లీ డొమెస్టిక్ అంటే ఇండియాలోనే ఉన్నారా? లేదు అంటే అదర్ కంట్రీస్‌లో ఉన్నారా? అది కూడా ఇంపార్టెంటే గదా! వాళ్ళ యొక్క డేటా మనం క్రియేషన్ చేయాలి గదా! అది కస్టమర్స్ అయినా, వెండార్స్ అయినా ఎవరైనా కావచ్చు. కంపల్సరీ అంటే కంపల్సరీగా చేయాలి. వీటిని క్లయింట్ డేటా ఈ యొక్క డేటా మొత్తం టేబుల్స్‌లో సేవ్ అవుతుంది. SC16Nలో మనం చూస్తాం. ఓకే. ఓకే. ఎగ్జాంపుల్ మనం చెప్పాం గదా! ఇట్ ఈస్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ అని 999. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఎస్ఏపీ ఉంది. ఐటీ కంపెనీస్ మధ్యలో ఉన్నాయి. టీసీఎస్, ఐబీఎం, ఇన్ఫోసిస్. ఇక్కడ క్లయింట్స్ బిజినెస్ ఉన్నాయి. ఓక్లే కావచ్చు, ఫెడరల్ గోల్డ్ కావచ్చు, తర్వాత మొబైల్ కావచ్చు, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు. వీళ్ళు క్లయింట్స్ అండి. వీళ్ళు టాలీలోనో, ఎక్సెల్‌లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ టైమ్ ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని వాళ్ళ కంపెనీలో ఇన్‌స్టాలేషన్ చేసుకొని వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా ఎస్ఏపీ దగ్గరికి వెళ్ళలేరు. వీళ్ళకి ఎవరు అవసరం పడుతుంది? మధ్యలో ఐటీ కంపెనీస్ అవసరం పడుతుంది. వీళ్ళు బిడ్డింగ్ పిలుస్తారు వేలం పాటకి. టీసీఎస్, ఐబీఎం, ఇన్ఫోసిస్‌ని పిలిపించుకొని వాళ్ళ డేటాను ఎవరైతే తక్కువ అమౌంట్‌కు మ్యాప్ చేస్తారో నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి ఆ ప్రాజెక్ట్‌ని ఆ యొక్క ఐటీ కంపెనీస్‌కి ఇస్తారు. ఆ ఐటీ కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాం. మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని ఎవరి కింద పని చేపిస్తుంది?
ఈ క్లయింట్స్ అండర్‌లో పని చేపిస్తూ ఉంటుంది. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఐటీ కంపెనీస్ డబ్బులు ఇస్తే, ఐటీ కంపెనీస్ మీకు సాలరీస్ ఇస్తది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి? మీకు ఇంటర్వ్యూస్‌లో అడిగినా కూడా మీరు చెప్పాలి. సో, మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి అని అడిగినప్పుడు మీరు చెప్పాలి. మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సాల్వ్డ్ బై ది ఎండీఎం. మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ ఒకటుంటుంది. సో, వి హావ్ టు ఫార్వర్డ్ ద డేటా టు ఎండీఎం టీమ్ టు సాల్వ్ ద ఎర్రర్స్. కంపెనీలో ఆ టీమ్ ఉంటుంది. వాళ్ళు సాల్వ్ చేస్తారు. అంటే వెండర్స్ డేటా గాని, కస్టమర్ డేటా గాని ఏమైనా ఉంటే గన ఓకే. మా మాస్టర్ డేటా అంతా వాళ్ళు చెక్ చేస్తారు. కాన్ఫిగరేషన్ ఎర్రర్స్. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ హావ్ టు సాల్వ్ థీస్ ఎర్రర్స్. ఓకే. ఎవరైతే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళు దీన్ని సాల్వ్ చేస్తారు. ఓకే. సో, తర్వాత టెక్నికల్ ఎర్రర్స్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బగ్స్ విల్ బి అక్చువల్డ్. సో, వి హావ్ టు ఫార్వర్డ్ దిస్ టు ది అబాప్ టీమ్. దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్స్. ఇప్పుడు ఎస్ఏపిలో లేని ఫీచర్స్‌ని అబాపర్‌తో కూర్చొని ఎస్ఏపి కన్సల్టెంట్ ఆ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని, ఆ ఫీచర్స్‌ని మనము టాలీలో లైక్ ఎస్ఏపిలో ఎంటర్ చేపిస్తారు. చేపిచ్చిన తర్వాత అవి సరిగ్గా వర్క్ అవ్వకపోతే, మళ్ళీ అబాబర్‌తోనే కాల్ చేపిచ్చేసి, ఆ ఎర్రర్స్ ఏమైతే చూసి వారి చేత వర్క్ చేపిస్తారు. ఇవి టెక్నికల్ ఎర్రర్స్ అంటాం. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. ద యూజర్ హావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్. వి హావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్స్. ఇప్పుడు మనకి ఎండ్ యూజర్స్ ఉంటారు కదా! ఆ ఎండ్ యూజర్స్ సమ్‌టైమ్స్ డెబిట్, క్రెడిట్ గాని, క్రెడిట్, డెబిట్ గాని అమౌంట్ మిస్టేక్ చేయడం గాని అలాంటివి జరుగుతారు. సో, అలాంటప్పుడు మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇలా నెక్స్ట్ ఆహ్, లైక్ మిస్టేక్ ఎర్రర్స్ కాకుండా చూడమని చెప్తాం. ఇది యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటాం. న్యూ రిక్వైర్మెంట్స్. యాస్ పర్ రిక్వైర్మెంట్ వి హావ్ టు యాడ్ న్యూ డీటెయిల్స్. థిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హావ్ టు సాల్వ్ ద ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే. న్యూ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లయింట్స్‌కి ఏదైనా కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని మనం తెలుసుకొని, ఆ ఫీచర్స్ మనం ఎస్ఏపీలో ఉన్నాయో లేదో చూసి, తర్వాత వాటిని మనం ఎంటర్ చేయాల్సొస్తుంది. లేకపోతే సమ్ ఎక్స్‌ట్రా అమౌంట్ తీసేసుకొని వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్. థిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై ది ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే. సో, ఏవైనా ఇప్పుడు మనకి నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలో డేటా మ్యాప్ చేసేటప్పుడు ఏమైనా కొన్ని ఎర్రర్స్ ఏమైనా వచ్చాయంటే, అంటే ఇప్పుడు ఎక్సెల్‌లో డేటాను ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలా. వాటికి సంబంధించి మధ్యలో కొన్ని మీడియేటెడ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఐడాక్ అని, ఎల్ఎస్ఎండబ్ల్యూ అని. అలాంటివి ఏమైనా వచ్చినా మనమే వాటిని సాల్వ్ చేయాల్సొస్తుంది. వీటిని టైప్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. అడిగినప్పుడు ఇవి టక టక చెప్పేస్తే చాలు. మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. ఎనఫ్. ఇవి క్లయింట్స్ యొక్క మినిమమ్ ఇన్ఫర్మేషన్. క్లయింట్స్ యొక్క మినిమమ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, అది.